తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇప్పటికే నామినేషన్లతో కూడా ఊర్లలో నామినేషన్ ప్రక్రియ కూడా జోరు అందుకుంది. అసలు బీసీలకు సంబంధించినటువంటి పంచాయతీ మాత్రం తెగట్లేదు. ఒకవైపు పార్టీల పరంగా కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని ఇంకో వైపు అంటుంటే అటు అధికార పార్టీ కూడా బీసీలను పూర్తి స్థాయిలో మోసం చేసింది, ఉన్నటువంటి రిజర్వేషన్లు తగ్గించిందని చెప్పి ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. ఇదే విషయానికి సంబంధించి బీసీల అంశం కావండి, బీసీలకు నిజంగా ఈ పార్టీల విషయంలో న్యాయం జరుగుతుందని మనతో మాట్లాడడానికి అటు ఎమ్మెల్సీ అయినటువంటి మల్క కొమరయ్య గారు ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, నామినేషన్లు కూడా ప్రారంభమైనాయి. బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశంలో కొంత స్పష్టత లేదు, చాలా ఉన్నటువంటి రిజర్వేషన్లు తగ్గాయని అంటున్నారు. అందులో దానికి మీరేమంటారు సార్? ఈ బీసీ రిజర్వేషన్ అనే పాలసీ చాలా గందరగోళంగా లాస్ట్ 6 months నుంచి ఈ ప్రాసెస్ నడుస్తూ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత ఎప్పుడైతే 42% మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పారో అప్పటి నుంచే గవర్నమెంట్ వాళ్ళ పవర్కు వచ్చే ముందు చేసిన డిక్లరేషన్ అది. పవర్కి రాగానే ఆ బీసీ రిజర్వేషన్ మీద ఏమీ ఇంట్రెస్ట్ తీసుకోకుండా ప్రాపర్గా సర్వే చేసి మన సెన్సస్ చేసి దాని మీద ఫుల్ డీటెయిల్స్తో సర్వే చేసి దాని ప్రకారం అసెంబ్లీలో దాన్ని అడాప్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపితే అది ప్రాపర్గా యాక్ట్ అయ్యేది. అది ఓన్లీ తమిళనాడు గవర్నమెంట్ మాత్రమే ఇండియాలో ఇంతవరకు చేసింది. ఇంతవరకు ఎక్కడ కూడా వేరే గవర్నమెంట్స్ ఎక్కడ చేసినా అన్నీ సుప్రీంకోర్టు కొట్టేసింది. అది సుప్రీంకోర్టు డైరెక్షన్ క్లియర్గా ఉంది, అది ఎన్ఫోర్స్లో ఉంది. అన్ని రిజర్వేషన్లు కలిపి 50% దాటకూడదని. కాబట్టి అది ఎడిదిరిగి జీవో కోట్ల ఓడిపోతారని తెలిసి కూడా కావాలని 42% జీవో ఇచ్చి దాన్ని ఇచ్చారు. అంటే బీసీలకు ఏదో చేయాలని, కానీ అది ఎడిదిరిగి ఓడిపోతుందని తెలిసి కాబట్టి గవర్నమెంట్ ఆల్రెడీ హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టులో కొట్టేశారు. కాబట్టి దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు 17 ఫైనల్గా ఇప్పుడు ఎలక్షన్కు 17%తో పోతున్నారు. ఇంతకుముందు అట్లీస్ట్ లాస్ట్ ఎలక్షన్ కూడా 23% బీసీ రిజర్వేషన్ అయింది. కాబట్టి బీసీలకు టోటల్గా ఈ ప్రజెంట్ గవర్నమెంట్లో అన్యాయం జరుగుతుంది. అట్లీస్ట్ పాత 23% రిజర్వేషన్ లేకుండా ఇప్పుడు 17%తోనే ఎలక్షన్ పోవడం జరిగింది. కాబట్టి ఈ హోల్ ప్రాసెస్లో బీసీలకు చాలా నష్టమైంది, బీసీలకు చాలా మోసమైంది. పార్టీ పరంగా బీజేపీ నుంచి న్యాయమే జరుగుతుందా సార్, మీ దృష్టిలో ఉందా? బీసీ ఫ్యాక్టర్ మీద బీజేపీ వెళ్తుందా సార్? గతంలో ముఖ్యమంత్రిని ప్రకటించింది, బీసీలో అయినటువంటి మిమ్మల్ని కూడా ఎమ్మెల్సీ చేసింది. ఇప్పుడున్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అయినా సరే, వాళ్ళు ప్రభుత్వం 17%, బీజేపీ అయినా సరే ఎక్కువ సీట్లు బీసీలకు ఇస్తుందని మీ దృష్టికి వచ్చిందా, ఇస్తుందా? బీజేపీ పార్టీ ఎప్పుడు ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు బీసీ ఉన్నారు, తర్వాత ప్రెసిడెంట్ గారు కూడా ఒక ఎస్టీ మామూలు మహిళను ప్రెసిడెంట్ చేశారు. కాబట్టి ఈ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్లో ప్రజెంట్గా బీసీలకు చాలా 28 మినిస్టర్స్ ఉన్నారు యూనియన్ క్యాబినెట్లో. కాబట్టి మన స్టేట్లో కూడా చాలా వరకు బీసీ లీడర్లందరికీ ఎంకరేజ్మెంట్ ఉంది. అందులో నేను కూడా ఒక బీసీని నాకు కూడా ఇచ్చారు. కాబట్టి బీజేపీ ఆల్వేస్ బీసీలకు సపోర్ట్గానే ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రతి బీసీల రిజర్వేషన్ దానిలో సపోర్ట్ చేస్తామండి. కాకుండా ఈ సిస్టమ్ ఆ జీవో తెచ్చిన పద్ధతి బాగాలేదు కాబట్టి సపోర్ట్ చేసినా కానీ అది ఓడిపోవడం, జీవో కొట్టేయడం జరిగింది. కాబట్టి ఫైనల్గా 17%తోనే ఎలక్షన్ పోతారు. కాబట్టి కాకుండా ఇప్పుడు మా సర్పంచ్ల ఎన్నికలకు వీలైనంత వరకు 17%గా ఎక్కువ ఎన్నిక ప్రయత్నం చేస్తాం. సార్, ఇంకొక వైపు గ్రామాలలో చూస్తున్నాం, యునానిమస్ చేసేందుకు అక్కడ కూడా కొంత వాటికి సంబంధించి కూడా అర్రస్ అంటున్నారు. అంటే జనరల్గా మనం దాని మీద వేలంపాట లాగా వేస్తున్నారు సర్పంచ్కి సంబంధించి. ఆ విషయం మీద ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ అయింది. ఆ గ్రామానికి సంబంధించి కూడా అట్లా వేలంపాటలో కూడా ఉన్నత వర్గాలు ఎక్కువ కూడా అందులో దక్కించుకుంటుంటారు. అసలు బలహీన వర్గాలకు కూడా దొక్కదు. ఒకవైపు రిజర్వేషన్లు, ఇంకోవైపు ఇది. దాని మీద ఎలా చూస్తారు సార్ వేలంపాటకు సంబంధించి? వేలంపాట అన్నది చాలా తప్పు. అది అంటే రూల్స్ ప్రకారం, ఎలక్షన్ కమిషన్ రూల్స్ కానీ ఎలక్షన్ పాలసీ ప్రకారం చాలా తప్పు. అది అలా అంటే యునానిమస్ అందరూ కలిసి ఒకరిని, ఒక మంచి లీడర్ ఉంటే ఎన్నుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా డబ్బుల కొరకు ఎవరెక్కువ ఇస్తే వాళ్ళను
సర్పంచ్ చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు కొంతమంది ఫ్యూ పీపులే ఉంటారు, వాళ్ళే చేయగలుగుతారు. ప్లస్ అందులో గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ ఎక్కువ ప్రైస్ను ఆఫర్ చేసి ప్రజలను మభ్యపెట్టి అవుతుంది. తర్వాత ఆ డబ్బులు కూడా ఇస్తారో ఇయ్యారో కూడా తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి అది లీగల్గా చాలా అన్యాయం, అది చేయకూడదు. కాకుంటే ఒక ఎనీ క్యాండిడేట్ మంచి క్యాండిడేట్ ఉండి అందరూ యునానిమస్గా ఎన్నుకుంటే అది చాలా మంచిది, అట్లా యునానిమస్గా రావచ్చు. కాబట్టి ఈ అరాస్ సిస్టమ్ చాలా అన్యాయం, ఇల్లీగల్. థ్యాంక్ యూ సార్. ఇది అసలు ఊర్లలో ఉన్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో యునానిమస్ కొరకు అర్రస్ కానివ్వండి, వేలంపాట లాంటివి ఏవైతే ఉన్నాయో అవి పెట్టడం సరికాదు. ఎందుకంటే కొంతమంది దగ్గరనే డబ్బు ఉంటుంది కాబట్టి డబ్బున్నోళ్ళు అలా ఎన్నికల్లో అర్రస్లో కూడా ధరపలికి కొనుక్కోవడం, అది ఎన్నికల కమిషన్ యొక్క నియమ నిబంధనలకు వ్యతిరేకం, అటువంటివి కూడా జరగకూడదు. అసలు పార్టీల పరంగా బీసీలకు సంబంధించి మాత్రం ఒకవైపు నామినేషన్లు ప్రారంభమైనప్పటికీ బీసీలకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. 17% తగ్గిందనేది వాస్తవం. కానీ ఇతర పార్టీలతో పోల్చుకుంటే బీజేపీ మాత్రం మెజార్టీ స్థానాల్లో బీసీలను పంచాయతీ ఎన్నికల్లో బలపరుస్తుంది. బీసీల పక్షపాతిగా బీజేపీ ఉంటుంది అని చెప్పి ఎమ్మెల్సీ మల్క కొమరాయ్ అంటున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.